బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై ప్రభుత్వం కొరడా జులిపించింది. గోవాలో ఆయన భవంతిని బ్యాంక్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. 90 కోట్ల విలువ చేసే ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ తన ఆధీనంలోకి తీసుకుంది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విల్లాను స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ గురువారం బ్యాంక్ అధికారులకు అనుమతి మంజూరు చేశారు. గోవా వచ్చినప్పుడల్లా విజయ్ మాల్యా ఈ భవంతిలో బస చేసేవారని, ఇందులో ఎన్నోసార్లు ప్రముఖులకు పార్టీలు ఇచ్చారని స్థానికులు వెల్లడించారు. మరోవైపు 9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బ్రిటన్లో ఉన్న విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, గ్లోబల్ పోలీస్ ఇంటర్పోల్కు గురువారం ఒక లేఖ రాసింది. తమ చట్ట నిబంధనల ప్రకారం మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యం కాదని బ్రిటన్ తేల్చి చెప్పడంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.